అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. టీడీపీ మీద ఎలా పడితే అలాంటి ఆరోపణలు, నోటికి ఏదొస్తే అది వాగటం, తప్పుడు ఆరోపణలు చేయటం వైసీపీకి బాగా అలవాటైపోయిందండి. 2019లో ఇలాంటి ఆరోపణలు చేసి వాళ్ళు గెలవటంతో ఇదేదో వాళ్ళ విజయ రహస్యంగా భావించి ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తున్నారు. నోటికి ఏదొస్తే అది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఆ రషీద్ మరణానికి ఎక్కడైతే వినుకొండలో జరిగిందో, రషీద్ మరణానికి నారా లోకేష్ గారు కారణమట. ఒక టొపేరంగాడు ఒక తప్పేళగాడు వచ్చి మాట్లాడుతున్నాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది టీడీపీకే సంబంధం అంటున్నారు. ఇక నుంచి కనుక ఎవడన్నా ఆధారాలు లేకుండా తెలుగుదేశం పార్టీ మీద కనుక ఇలాంటి ఆరోపణలు చేస్తే ఒక్కొక్కరిని తొక్కిపెట్టి నారదీయడం ఖాయం. తమ్నైల్ చూసే ఉంటారు, బొక్క మీద దంతో ఒక్కొక్కడిని. నేను ఎందుకు చెప్తానంటే అండి, ఇది చాలా ప్రమాదం. ఇప్పుడు వీళ్ళు చేసే పని ఇది నారాసుర రక్త చరిత్రని గతంలో 2019 ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ నా గొడుగులు తెగించి ఇలా రాశారు. ఇలా రాసినప్పుడే ఒక్కొక్కడిని తొక్కిపెట్టిన తీసుండుంటే ఆ రోజునే వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో ఏంటో మొత్తం బయటపడిను, వీళ్ళు అసలు అధికారంలోకి రాకపోదురు. అప్పుడు మనం చేయకపోవడం వల్ల ఈడు చూడండి, ఈ తప్పెళ్ళగాడు, ఈడు ఎవడో తెలీదు. ఈ తప్పెళ్ళగాడు అక్కడ లోకల్లో వైసీపీ నాయకుడు అటు ఈడు ఏకంగా ఈ హత్యల కారణం లోకేష్ అంటున్నాడు. ఈ నా కొడుకులు ఏంటండి ధైర్యం? ఇది ఒక ఐటీ శాఖ, ఒక విద్యాశాఖ మంత్రి గారి మీద, ఒక ముఖ్యమంత్రి గారి మీద ఏది పడుతుందని ఇప్పుడు పక్కింట్లో ఏదైనా దొంగతనం జరిగింది అనుకోండి, మీ దగ్గరకు వచ్చి అంటే మీ పక్కింట్లో దొంగతనం జరిగింది మీరు కానీ తీసారా అంటేనే ఎక్కడ లేని పౌరుషం వచ్చేద్ది మనకి, ఎక్కడ లేని రోషం వచ్చేద్ది మనకి. ఎలా కనపడుతున్నావు నాకు కొడక, మేమేమన్నా దొంగోళ్ళ కనపడుతున్నావా, నన్ను అడుగుతా అంటావా అనవా తప్పు చేయనప్పుడు? మరి ఏ ధైర్యంతోనండి నా కొడుకులు వాళ్ళే చంపేసుకుని. ఏమంటే వివేకానంద రెడ్డి గారిని ఎవరిని చంపారో జగన్కి అప్పుడే తెలుసు. సాక్షి పేపర్కి, సాక్షి టీవీకి అప్పుడే తెలుసు. అదే సాక్షి టీవీ, సాక్షి పేపరు ఉదయం ఏమో గుండెపోటు అనేసి సాయంత్రానికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు చంపేశాడని ఏ ధైర్యం అండి వీళ్ళకి? ఇలా ఊరుకుంటూ చూస్తూ పోతే మళ్ళీ వీళ్ళు ఈ దొంగ నాటకాలు, ఈ తప్పుడు ఆరోపణలు, తప్పుడు విమర్శలతో మళ్ళీ రాష్ట్రాన్ని సంక నాకించేస్తారు. ఒక్కొక్కటి చెప్తూ ఈ తప్పెళ్ళగాడి మీద అర్జెంట్ కేసు నమోదు చేయాలి. ఎవడో ఎక్కడో ఎవరెవరో చంపుకుంటే దాన్ని తీసుకెళ్ళి నారా లోకేష్ గారి మీద వేస్తారా? ఇదే రాజకీయ విమర్శలు. ఇవి రాజకీయ విమర్శలు అంటే ఏముంటాయండి? ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉంది, అది వైసీపీ కానీ టీడీపీ కానీ, ఏదైనా ఒక వర్క్కి టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్గా టెండర్ ఇచ్చారు. అంటే మీరు ఆ టెండర్లో మీరు డబ్బులు తీసుకున్నారు అని ఆరోపించవచ్చు. ఎందుకంటే దానికి ఏమీ ఆధారం ఉండదు. తీసుకున్న ఆధారం ఉండదు, తీసుకోపోయినా ఆధారం ఉండదు. నేను తీసుకోలేదని ఎవరు నిరూపించలేరు. మీరు డబ్బులు తినేశారు, లేకపోతే మీరు అవినీతి చేశారు, మీరు ఇవి ఆరోపణలు అంటే. అంతేగాని వాళ్ళే పేక్కోసి చంపేసి, వాళ్ళే గొడ్డలతో నరికేసి ఈ చంద్రబాబు నాయుడు చంపాడు. ఇప్పుడు వాళ్ళు చంపుకుంటే ఇక లోకేష్ చంపాడు. ఏంటి నా కొడుకుల ధైర్యం? ఒక ముఖ్యమంత్రి గారి మీద, ఒక ఐటీ శాఖ మంత్రి గారి మీద, విద్యాశాఖ మంత్రి గారి మీద వాళ్ళేమో రాష్ట్రం కోసం వాళ్ళు పాటుపడతా ఉంటే, ఓ పక్కన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురానికేమో నారా చంద్రబాబు నాయుడు గారు రోజు 18 గంటలు ఆయన పనిచేస్తున్నాడా? ఇంకొక పక్కనేమో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కటి సమస్యలు ఇవ్వడానికి ప్రజా దర్బారాన్ని నిర్వహించి అది మొత్తం ప్రజలందరిది, రాష్ట్రంలో ఎవరికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలు తీర్చడానికి ఏమో ఆయన తలమునకలైపోయి ఆయన కూర్చున్నాడా? ఎవరెవరు అక్కడో చంపుకుంటే లోకేష్ గారు చంపారంటే ఈ తప్పెలాగాడు, ఈ వైసీపీ నా కొడుకులు. చూస్తూ ఊరుకోకూడదని, ఇదేం మామూలు విషయం కాదు ఇది. ఇలా చూస్తూ ఊరుకుంటే ఎవడేమన్నా పర్లేదు అనుకుంటే రేపు పొద్దున ఆడి ఇంట్లో ఆడే చంపేసుకుని, ఆడి పెళ్ళాన్ని చంపేసుకుని మనమే పెడతాడు. ఆడి పెళ్ళాన్ని ఇంకొకటి ఎవడో రేపు చేస్తే మనమే పెడతాడు. ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు తీసుకున్న పక్షంలో మళ్ళీ మనం తగిన మూల్యం చెల్లించేస్తామండి. ఇలా ఎవడైనా ఒకడు తప్పుడు ఆరోపణ చేయాలంటే, మినిస్టర్ గారి మీద ఒక ఆరోపణ చేయాలంటే, ముఖ్యమంత్రి గారి మీద ఒక ఆరోపణ చేయాలంటే గజ వణకాలి. సార్ పోలీసు వారు, మీరు దీన్ని సుమోటోగా స్వీకరించాలి. సుమోటోగా తీసుకుని రారా తప్పెలా అని చెప్పి పిలిపించి, ఎక్కడ చూసారు నువ్వు, ఏంట్రా సాక్ష్యం ఆధారం? లోకేష్ గారి మీద మర్డర్ ఆరోపణ చేసావు, దానికి సాక్ష్యం ఆధారం నాకు కొడక చెప్పకపోతే పైకి కిందకి ఏళ్ళదెత్తాం, కాళ్ళు పైకి బుర్ర కిందకి ఏళ్ళదెత్తాం అని చెప్పకపోతే ప్రతి అడ్డమైన నా కొడుకు ఖాళీగా ఉంది కదని తాజ్మహల్ మీద తుమ్మాలు ఆరేసేస్తారు. ఏం మాట్లాడలేదు కదా అని ఆ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద నోటు కొచ్చినట్టు వాడుతున్నారు ఒక్కొక్క నా కొడుకు. ఇది కరెక్ట్ కాదండి. మేము ఊరుకోం. ఎవరు ఊరుకున్నా, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు క్షమించినా, లోకేష్ గారు పట్టించుకోకపోయినా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇలా ఊరుకుంటే మళ్ళీ రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఇది ఒక టీడీపీ పార్టీ సమస్య కాదండి.
టీడీపీ పార్టీని ఇలా బ్లేమ్ చేయడం ద్వారానే 2019లో నెగ్గేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలా నెగ్గటం వల్లే దాదాపుగా 600 మంది దళితులు కోల్పోయాం. 600 మందిలో బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారు. 9,000 మంది మీద దాడులు జరిగాయి. 11,000 ఎకరాల దళితులు నష్టపోయారు. ఈ రాష్ట్రం 10 లక్షలు 12 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. ఒక్క కుర్రోడికి ఉద్యోగం రాలేదు. సర్వనాశనం అయిపోతుంది. ఇది తెలుగుదేశం పార్టీ ఒక్క పార్టీ సమస్య కాదు, ఇది రాష్ట్ర సమస్య. ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలండి. ఎవడు పడితే వాడు ఏదో ఒకటి మాట్లాడేస్తే అసలు మనం ఊరుకుంటామా? ఎక్కడో దొంగతనం జరిగితే మీగో పలానా రాజు చేసాడో దొంగతనం అంటే తొక్కేసి లాగేస్తున్నారా? నార తీసేస్తారు. ఎవరన్నా, నేనే కాదండి, మీరన్నా. ఇదే ఆరోపణలు, ఇవి రాజకీయ ఆరోపణలు అంటారు. వీటిని చాలా చాలా కఠిన చర్యలు తీసుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎక్కడ పడితే అక్కడ తిరగనివ్వకూడదు. ఏం మొహమాటాలు పడక్కర్లే. ఎందుకంటే ఆయన వెళ్ళి రాజకీయం చేస్తున్నాడు. అక్కడ చనిపోయిన ఆ బిడ్డ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరు ఆ పథకం తీసుకున్నారు, మీరు ఈ పథకం తీసుకుని, నేను వస్తే ఆ పథకం ఇస్తా, ఈ పథకం ఇస్తా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. ఇలా రెచ్చగొడుతున్నాడు జనాల్ని. ఆపండి ఆయన ఇమీడియట్గా. ఎక్కడికన్నా వెళ్ళి ఇలా రెచ్చగొడుతున్నప్పుడు హౌస్ అరెస్ట్ చేయండి. హౌస్ అరెస్ట్ చేయకుండా నువ్వు రెచ్చగొట్టుకుంటే రెచ్చగొట్టుకో అంటే మళ్ళీ 2019 రిపీట్ అయిపోద్ది. ఆ రోజున ఆయన అలాగే నువ్వు పాదయాత్ర చేసుకోరా బాబు అని మొత్తం పర్మిషన్లు ఇచ్చి పోలీసులను పెట్టి చేశారు. చక్కగా దుష్ప్రచారం చేశాడు. పాదయాత్ర చేయలేదు ఆయన, దుష్ప్రచారం చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద. మా బాబాయిని చంపేశాడని వాళ్ళ అమ్మగారితో చెల్లి గారితో జగన్ గారు బాబాయిని చంపేశాడు, బాబాయిని చంపి పదే పదే చెప్పిన పద్ధతి చెప్తుంటే మనం ఏం మాట్లాడకుండా కూర్చుంటే ప్రజలు ఆ రోజు నిజంగానే చంద్రబాబు నాయుడు గారే కత్తించుకుని నరికేశారు అనుకున్నారు. తర్వాత సిబిఐ వచ్చి చెప్పేదాకా ఆ వాస్తవాలు ఎవరికి తెలుసు? ఈ లోపల జరగాల్సింది జరిగిపోయింది కదండి. అదేంటి ఇలా చూస్తూ ఊరుకుంటే కుదరదు. పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు, దయచేసి దీని మీద కఠిన చర్యలు తీసుకోండి, తక్షణం స్పందించండి సార్. అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత గారు, మీరు చాలా పవర్ఫుల్ లేడీ, మీరు అనుకుంటే ఎవరినైనా కంట్రోల్ చేయగలరు. ఇమీడియట్గా కంట్రోల్ చేయండి అమ్మా. కంట్రోల్ చేయకపోతే చాలా చాలా ప్రమాదం. ఎవడకు పడితే వాడు ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు రేపు ఎక్కడో ఎవడో ఒకడు ఏ తాగుడు మత్తులోనో లేకపోతే ఈ వైసీపీ వాళ్ళు గంజాయి మత్తులోనో ఎవరో ఒక అమ్మాయిని రేపు చేస్తారు. అది లోకేష్ గారు రేపు చేశారని చెప్తారు. ఇప్పుడు ఒక్కసారి ఊరుకుంటే వీళ్ళ కొమ్ములు వచ్చేస్తాయండి. తప్పుడు ప్రచారం జరగనివద్దు. వాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా చేసుకోమనండి, ఇవ్వండి. అప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 14, 19 చెప్పినట్టు ఇవ్వండి అప్పుడు. అంతేగాని ఇదేంటండి, ఇదేంటి ఎవడో తప్పు చేయడం ఏంటి, అది ఎవడి మీద నెట్టేయడం ఏంటి? ఇంత నిస్సిగ్గుగా నెట్టేస్తుంటే మనం చూస్తూ మాట్లాడకుండా ఊరుకుంటే నిజంగానే చేశారనుకుంటారండి జనం. అయ్యా ఇది అర్థం చేసుకోవాలి మనం. వెళ్తే ఒక స్టైల్ ఉందండి, వైసీపీది ఒక స్టైల్ ఉంది. ఆ స్టైల్ ఏంటి చెప్తాను రండి. మీకు ఈ ఫోటో గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో చాలామంది చచ్చిపోయారు. చాలామందిని పోలీసులు చంపేశారు, రోడ్ల మీద కూడా చంపారు, మాస్క్ పెట్టుకోలేదని చంపారు, శిరోమండనాలు చేశారు, చాలా జరిగాయండి. కానీ ఎక్కడికి కనీసం పరామర్శకి వెళ్ళలేదు ఆయన. కానీ ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం వెళ్ళాడు. ఎందుకు వెళ్ళి ఉంటాడు? ఎక్కడికి వెళ్ళని వ్యక్తి అక్కడికి మాత్రం ఎందుకు వెళ్ళాడు? ఏమండి, ఇది కూడా ఎల్జీ పాలిమర్సే. ఇంకోటి వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు కూడా ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళిపోయి నోటుకొచ్చిన ఆరోపణలు చేశారు. ఈ అమ్మాయి గీతాంజలి చనిపోయినప్పుడు కూడా అర్జెంటుగా అక్కడికి వెళ్ళిపోయాడు సజ్జల భార్గవరెడ్డి. ఇప్పుడు రషీద్ మర్డర్ దగ్గర కూడా అలాగే వెళ్ళిపోయారు. ఇవన్నిటిని ఒకసారి లింకప్ చేసి చూద్దామండి. ఒకసారి ఎల్జీ పాలిమర్స్ విషయం మాట్లాడదాం. ఎక్కడికి వెళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎల్జీ పాలిమర్స్కి ఎందుకు వెళ్ళారండి? అప్పుడు కోవిడ్ టైం, మీకు గుర్తుందో లేదో, మొత్తం అన్నీ లాక్డౌన్లో ఉన్నాయి, ఏ ఫ్యాక్టరీ కూడా పనిచేయట్లే. ఆ టైంలో ఎల్జీ పాలిమర్స్ ఎందుకు రన్ అయింది? అది రన్ అవడం వల్లే కదా విషవాయువులు బయటకు వచ్చి అక్కడ అంతమంది చచ్చిపోయారు. అసలు ఎందుకు రన్ అయింది అనేది అప్పుడే చాలామంది మేధావులు వచ్చి ఆ వాస్తవాలన్నీ బయటపెట్టారు. ఎందుకు దానికి పర్మిషన్ ఇచ్చింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అంటే, ఆ ఎల్జీ పాలిమర్స్ అనేది ప్లాస్టిక్ బాటిల్ తయారు చేస్తారు. ఆ ప్లాస్టిక్ బాటిల్లో వీళ్ళు వైన్ వేసుకుని, అంటే ఇప్పుడు లెక్కర్ అమ్ముకునేవారు. ఆ కోవిడ్ టైంలో ఏ షాపు పని చేయకపోయినా సరే కానీ వైన్ షాప్ చాలా కలకలాడుతూ పనిచేసింది. ఆ వైన్ షాప్ దగ్గర టీచర్లని, గురువుల్ని, గవర్నమెంట్ టీచర్ని కాపలా కూడా పెట్టాడు జగన్ అని మీకు గుర్తుండే ఉంటుంది. సో వీళ్ళ లెక్కర్ వేసుకోవడం కోసం ఆ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి, అది ఓపెన్ చేయడం వల్ల అక్కడ అంతమంది చనిపోయారు కాబట్టి దాన్ని కామప్ చేయడానికి, ఎందుకంటే దానికి కారణం వీళ్ళే కాబట్టి పరిగెట్టుకు వెళ్ళిపోయాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి.
ఎక్కడన్నా నేరం జరిగింది దాంట్లో వైసీపీ వాళ్ళు ప్రమేయం ఉందంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు పరిగెట్టుకెళ్తారు, లేదా వైసీపీ వాళ్ళు పెద్ద నాయకులందరూ పరిగెట్టుకుని వెళ్ళిపోయి అక్కడ దాన్ని కామప్ చేస్తారండి. సేమ్ అలాగే కామప్ చేశారు. ఒక్కొక్కరికి ₹1 ఇచ్చేస్తాం. నేను వాళ్ళతో మాట్లాడేశాను, డీల్ సెట్ చేశాను. అండ్ ముఖ్యమంత్రి డీల్ సెట్ చేస్తాడా? గుర్తుందా మీకు అది? దానికి కారణం ఈయనే కాబట్టి, ఈయన గవర్నమెంటే కాబట్టి అప్పుడు వెళ్ళి దాన్ని కామప్ చేశారు. అంటే వీళ్ళ స్టైల్ చెప్తున్నానండి. ఏమంటే రెండోది ఇది వివేకానంద రెడ్డి గారి మాట. అక్కడ కూడా చంపింది ఈ వెనకాల ఉన్నాడు చూడండి. ఆ వెనకాల ఉన్న అవినాష్ రెడ్డి చంపాడని జగన్ గారికి తెలుసు. మనోడే చంపాడు కాబట్టి మనం వెళ్ళి దాన్ని కామప్ చేసేయాలి. ఇమీడియట్గా జగన్ గారు వచ్చేసారు. దాన్ని కామప్ చేస్తూ అది చంద్రబాబు నాయుడు గారి మీదకి వాళ్ళ తాత చావు దగ్గర నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చి నేరస్తుని వెనకాల నిలబెట్టుకోవడం అనేది మాత్రం వీళ్ళ స్టైల్. వైసీపీ స్టైల్ ఆఫ్ క్రైమ్ అంటే ఇది. వీళ్ళు ఎప్పుడు కూడా నేరస్తుని పక్కనే పెట్టుకుని ప్రెస్ మీట్ పెడతారు. దానివల్ల అది నేరస్తుడు అయితే ఎందుకు వస్తాడు? నేరస్తుడు అయితే పాపం అక్కడే ఉంటాడు కదా, ప్రెస్ మీట్లో ఉంటాడు కదా అనేది వీళ్ళ స్టైల్. సో ఇప్పుడు కూడా ఇమ్మీడియట్గా వచ్చేసాడు, దాన్ని కామప్ చేశాడు. ఇక్కడ గీతాంజలి చనిపోకముందు చాలామంది చనిపోయారు. కానీ ఒక గీతాంజలి విషయంలోకి ఎందుకు వచ్చారో తెలుసండి వీళ్ళంతా. గీతాంజలి అమ్మాయి టిక్టాక్లో ఫేమస్. అమ్మాయిని పిలిపించి నువ్వు ఇలా మా దానికోసం వైసీపీ కోసం నువ్వు ప్రమోట్ చేయాలి, నువ్వు ప్రమోట్ చేస్తే నీకు ఇంత ఇది ఇస్తాం, సో ప్యాకేజ్ ఇస్తామని అమ్మాయిని, పాపం అమాయకురాలు, అమ్మాయిని దాంట్లోకి ఇన్వాల్వ్ చేసి ఇరికించి అమ్మాయితో మాట్లాడిస్తే అవతల ఊరుకుంటారా? ఖచ్చితంగా వాళ్ళు విమర్శించారు కదా. ఆ విమర్శలు తట్టుకోలేకపోయింది అమ్మాయి. ఆ విమర్శలతో పాటు ఇంట్లో భర్త, అత్తగారు, ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ బావగారు, వీళ్ళందరూ కూడా ఎందుకమ్మా అలా మాట్లాడావు నువ్వు, అతను అది తప్పు కదా, నీకు నిజంగా పట్ట ఇవ్వలేదు కదా, నీకు నిజంగా ఇళ్ల స్థలం ఇవ్వలేదు కదా, ఎందుకు అలాంటి తప్పుడు ప్రచారం చేసామని ఇంట్లో వాళ్ళు మందలించారు అమ్మాయిని. మందలిస్తే మనస్తాపం చెంది అమ్మాయి వెళ్ళి రైలు కింద పడిపోయిందో, లేకపోతే రైల్వే స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఈ వైసీపీలు తోస్తారో తెలియదు. అమ్మాయి చనిపోయింది. చనిపోతే ఎక్కడైతే ఎంక్వైరీ చేస్తే బయటకు వచ్చేద్దాన్ని ఇమ్మీడియట్గా వచ్చేసాడు ఇతను. ఎందుకంటే ఇతనే పురమాయించాడు. అప్పుడు సోషల్ మీడియా హెడ్ ఇతనే, సోషల్ మీడియాలో అమ్మాయితో మాట్లాడించింది ఇతనే వస్తాడు. ఎందుకంటే నేరస్తులు క్రైమ్ సీన్లోకి వెళ్తారు వైసీపీ వాళ్ళు. దాంతోపాటు వీళ్ళ దగ్గర ఉన్న ఇంకో స్ట్రాటజీ ఏంటంటే అండి, ఇప్పుడు ఆ రోజున వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సునీత రెడ్డి గారు అంటే వివేకానంద రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్, ఆవిడతో మాట్లాడించారు. ఆవిడ కూడా అప్పుడు తెలుగుదేశం అనుకుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళే చంపేశారు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని అంటే కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ఫస్ట్ కుటుంబ సభ్యుల్ని ఎదుటి పార్టీ మీదకి ఎగదోస్తారు. ఇది ఒక స్టైల్ మొత్తం. అంటే స్టైల్ నెంబర్ 1 ఏంటంటే, ఎవడైతే క్రిమినల్ ఉన్నాడో ఆ క్రిమినల్ని పక్కనే నించోబెట్టుకుంటారు. కాదు, అది క్రైమ్ పాయింట్ నెంబర్ 2. అది పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, వైసీపీ వాళ్ళు చేయించిన క్రైమ్ ఏదైనా ఉంటే ముందు వాళ్ళు వెళ్ళిపోతారు ప్రెస్ మీట్ పెట్టడానికి, వాళ్ళే క్రైమ్ చేస్తారు, వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టేస్తారు. రెండో పాయింట్ ఏంటంటే, అక్కడ చంపిన దాంట్లో కానీ లేకపోతే అక్కడ నేరం జరిగింది వైసీపీ వాడే ఉంటాడు కాబట్టి వాడిని ప్రెస్ మీట్లో పక్కనే పెట్టుకుంటారు, అమ్మాయి కూడా అన్నట్టు. అది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్, ఆ కుటుంబ సభ్యులు రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేయించారు. ఇది వాళ్ళ స్టైల్. ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళ కుటుంబ సభ్యులు అంటే గీతాంజలి కుటుంబ సభ్యులతోనే మాట్లాడించారు. ఆ రోజు వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అన్నారు. ఒక 4-5 రోజులకు వాళ్ళకి విషయం అర్థమైపోయింది, కామప్ అయిపోయారు. అలాగే సునీత రెడ్డి గారు కూడా స్టార్టింగ్ వచ్చి తెలుగుదేశం పార్టీ అన్నది ఆవిడ కూడా. కానీ కొన్ని రోజులకి ఆవిడ వాస్తవాలు తెలుసుకుని తెలుగుదేశం సపోర్టు, లేకపోతే రఘురామరాజు గారు లేకపోతే మరొకరు సపోర్ట్ తీసుకుని అదే వైసీపీకి చుక్కలు చూపించింది ఆవిడ. ఆవిడ ఇంటెలిజెంట్ కాబట్టి, ఆవిడ ఒక పెద్ద డాక్టర్ కాబట్టి ఎవడు నేరస్తుడు అనేది ఇమ్మీడియట్గా క్యాచ్ చేయగలిగింది, తిరగబడింది. ఇక్కడ కూడా చూడండి, రషీద్ కుటుంబాన్ని అప్పుడే తెలుగుదేశం పార్టీ మీదకి ఎగదోసేస్తున్నారు. రషీద్ కుటుంబాన్ని అంటే సేమ్ స్టైల్, సేమ్ ప్యాటర్న్ ఇది. అయితే ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఇక్కడ కూడా సేమ్ స్టైల్. జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ పెట్టారు కదండి, ప్రెస్ మీట్ పెట్టిన వెనకాతల సేమ్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగినప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెడితే వెనకాల ఎలాగైతే అవినాష్ రెడ్డి ఏ ప్లేస్లో అయితే నించున్నాడో అదే ప్లేస్లో నించున్నాడు. ఇతని పేరు పిఎస్ ఖాన్. ఇప్పుడు నేను చంపిన కుర్రాడు ఇగో ఈడే రషీద్. ఈ రషీద్ అనేవాడు చంపాడు. ఈ రషీద్ అనేవాడు ఇగో ఈ పిఎస్ ఖాన్కి అనుచరుడట. ఒకసారి ఆలోచించండి, సేమ్ ప్యాటర్న్ ఎలా కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి
ఉండండి, ఇంకో మాట కూడా చెప్తాను. దీని మీద స్పందించడానికి పెద్ద ఆయన వచ్చాడు. పతివ్రత పరమాణం వండితే తెల్లారిదే కానీ చల్లారలేదట. అలాంటి ఒక పతివ్రత వచ్చి ఎటు చూడండి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్స్ ఆన్ చంద్రబాబు నాయుడు. వినుకొండ రషీద్ ఇన్సిడెంట్ మీదట ఈ పతివ్రత వచ్చి చంద్రబాబు నాయుడు మీద ఫైర్ అయిందటండి. రాజకీయం కోసం, ఆ కడప ఎంపీ సీట్ కోసం, లేకపోతే ఇళ్లల్లో జరుగుతున్న ఆస్తిక తగాదాల కోసం సొంత రక్తాన్ని, సొంత బాబాయిని అర్ధరాత్రి పెద్ద వయసు వ్యక్తిని ముక్కలుగా నరికి చంపిన క్రూరాతి క్రూరులు వీళ్ళు. ఏమండి, చంపడంలో ఒకవేళ నిజంగా అక్కడ దాకా వస్తే చాలా దారులు ఉంటాయి. సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. సింపుల్గా పడుకున్నవాడికి దిండెట్టి చంపేయటం, లేదా ఏదో విషం పెట్టి చంపడం, ఇలాంటివి చూసామండి. అవన్నీ స్మూత్ చావులు. కానీ వీళ్ళు అలా చంపలే. క్రూరాతి క్రూరంగా నరికి చంపిన వ్యక్తి ఈ అవినాష్ రెడ్డి. నరికి చంపిన వ్యక్తి సిబిఐ అతను అరెస్ట్ చేయడానికి వస్తే ఆంధ్ర పోలీసులను అడ్డుపెట్టుకుని, రౌడీలను అడ్డుపెట్టుకుని సిబిఐ వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టి సిబిఐనే ఇక్కడి నుంచి తరిమి కొట్టే ప్రయత్నం చేసిన అత్యంత క్రిమినల్ మైండెడ్ వ్యక్తి. ఇలాంటి వ్యక్తి రోజునొచ్చి చెప్పాను కదండి, పతివ్రత పరమాణం వండితే తెల్లారితే కానీ చల్లారలేదట. ఎక్కడో ఇద్దరు కుర్రోళ్ళు వాళ్ళ పాత కక్షలతో ఒకరినొకరు చంపుకుంటే దాని మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఫైర్ అవుతున్నాడండి ఈ పతివ్రత. మరి ఇలాంటి పతివ్రతలను ఇప్పుడే కట్టడి చేయకపోతే దొంగ అంటుంది వచ్చి బయటికి. ఏదైతే వ్యభిచారం చేసిందో అదే బయటకు వచ్చి ఎదుటోళ్ళని వ్యభిచారం అంటుంది. మర్డర్ చేసిన హంతకుడు బయటకు వచ్చి ఎదుటోడిని హంతకుడు అంటున్నాడు. ఎటు పోతున్నాం మనం? ఈ రాష్ట్రానికి మళ్ళీ పోయే కాలం దాపరేస్తున్నట్టుంది. ఇవన్నీ ఇలా చుట్టూ ఊరుకుంటే ఖచ్చితంగా మళ్ళీ పోయే కాలం వస్తుంది. ఇమ్మీడియట్గా కట్టడి చేయాలండి. అరే బాబు పతివ్రత, నువ్వు ముందు ఆ కేసులో నువ్వు నిర్దోషం నిరూపించుకోవాలి, లేదా నువ్వు బొక్కలకి వెళ్ళిపోతావు, నీ బెయిల్ క్యాన్సిల్ అయిపోద్ది. సొంత బాబాయిని చంపుకున్నాడు, సిగ్గు లేకుండా వచ్చి ఎవరో ఎక్కడో జరిగిన దానికోసం చంద్రబాబు నాయుడు గారికి ఎలాగ అంటకడుతున్నారా బాబు అని గట్టిగా యాక్షన్ తీసుకోకపోతే పోలీసు వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎలాగ రెచ్చిపోతారండి. మళ్ళీ విపరీతమైన ఆరోపణలు చేస్తారు. అయితే వినుకొండ కేసులో చేసింది నారా లోకేష్ అంటాడు ఒక తప్పెళ్ళగడ్డ. లేదు ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాని మీదే వీళ్ళందరూ ఇలా చంపేస్తున్నారంటారు జగన్మోహన్ రెడ్డి గారు. లోకేష్ గారు చెప్పిన మాటలకి, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకి అందరూ ఇన్స్పైర్ అయిపోయాడు, చంపేస్తున్నారంట. అది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. కానీ ఎవరైతే చనిపోయాడో రషీద్, ఆ రషీద్ తల్లి గారు మాత్రం మాకు చంద్రబాబు నాయుడు గారే న్యాయం చేయాలి, చంద్రబాబు నాయుడు గారు ఆ చంపినోడు ఎవడైతే జిలాని ఉన్నాడో అని ఉరి తీయాలి, ఆయన మీదే మాకు నమ్మకం ఉంది అని వాళ్ళ తల్లి చెప్తుంది. వైసీపీ వాళ్ళు వచ్చేమో చంద్రబాబు నాయుడు గారే చంపారు, లోకేష్ గారే చంపారని వాళ్ళు వాగుతారు. కానీ ఆ తల్లి ఏమో చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం చేయాలి, నా కొడుకుని చంపినోడిని ఇది చేయాలి, ఆయన మీద తప్ప నాకు ఎవరి మీద నమ్మకం లేదని ఆవిడ చెప్తుంది. ఒకసారి మీరే వినండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు మాట్లాడి రీచ్ అవుతుందండి, ముఖ్యమంత్రి గారు రీచ్ అవుతుంది. మీరు చెప్పదలుచుకుంటారా? చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇప్పుడు మీరు మాట్లాడేది రీచ్ అవుతుందండి, ముఖ్యమంత్రి గారికి రీచ్ అవుతుంది. మీరు ఏమైనా చెప్పదలుచుకుంటారా? ఎవరికి? ముఖ్యమంత్రి గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే మీకు జరగాల్సిన న్యాయం విషయంలో చంద్రబాబు నాయుడు గారిగా? అవునండి. చెప్తానయ్యా. చెప్పండి అమ్మ చెప్పండి, ఏం చెప్తారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అదేనయ్యా, పార్టీ పరంగా అయితే మా బిడ్డను చంపారు, డబ్బులు ఇచ్చి గుండాల చేత చంపించారు. ఏ ప్రభుత్వం అయినా మాకొకటే, ఏ ఊరైనా కాదు. ఇప్పుడు మీరు ప్రభుత్వం మీది కాబట్టి నా బిడ్డకు న్యాయం చేయండి. నా బిడ్డకైతే ఎక్కడ నరికి చంపాడో వాళ్ళని కూడా అలాగే చేయాలి. ముఖ్యమంత్రికి నేను ఒకటే కోరుతున్నా, నా బిడ్డ వెళ్ళాడని కాదు, పార్టీ అని కాదు, మా పెద్దోళ్ళకి ఏం సంబంధం లేదు. పిల్లలన్నాక పార్టీలో వెళ్తుంటారు వస్తుంటారు, దానికి నాకేం అభ్యంతరం లేదు. సీఎం గారికి నేను 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా నా న్యాయం. ఇప్పుడు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చంపించారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఆవిడ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తుందండి? వాళ్ళే చంపారు నా కొడుకుని, వాళ్ళే చంపించారు అంటది. కానీ
చంద్రబాబు గారు నాకు న్యాయం చేయండి, చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు మీ మీదే నమ్మకం ఉంది, మీరు మాత్రమే నాకు న్యాయం చేయగలరని అడుగుతుందా? ఇందులో ఇంకో గొప్ప ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ భర్త గారికి అన్నగారు అంటే వీళ్ళ బావగారు తెలుగుదేశం పార్టీ నాయకుడట. ఆయన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్న ఇంట్లో ఒక వ్యక్తిని పార్టీ ఫీలింగ్తో చంపుతారా? పార్టీ ఫీలింగ్తో చంపితే వాళ్ళ పెదనాన్న ఊరుకుంటాడా తెలుగుదేశం పార్టీ నాయకుడు? అయినా అక్కడ వైసీపీ వాళ్ళు ఎంతోమంది ఉంటే వాళ్ళందరిని వదిలేసి ఒక్క రషీద్ని మాత్రమే చంపుతాడా? వాళ్ళిద్దరికి ఏ గొడవలు లేకపోతే. చంపడం ఎప్పుడైనా తప్పేండి. కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు. జిలానీగడ్ కూడా అదే పరిస్థితి వస్తుంది. మనం ఏం చేయలేం. ఏదైతే పరిస్థితి అవతల ఎంత హింసించవచ్చు, ఎంతన్నా అవమానించి ఉండొచ్చు, ఎన్నన్నా దాడులు చేసి ఉండొచ్చు, దెబ్బకు దెబ్బ కొట్టచ్చు. లేదా ఆడు కేసు పెట్టాడు, నువ్వు కేసు పెట్టు. అంతేగాని ప్రాణాలు తీసే హక్కు జిలానీగడ్కి ఎవరిచ్చారండి? ఆవిడ అడుగుతుంది, ఇమ్మీడియట్గా అతన్ని ఉరిదీయండి. అరెస్ట్ చేశారంట ఆల్రెడీ. జిలానీ అన్నవాడు నేరానికి పాల్పడ్డాడు అండ్ ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో ఉన్న పోలీస్ వ్యవస్థను అరెస్ట్ చేసింది. మరి ఇంకేం చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు అట్టుకొచ్చి ఈ జిలానీ అనేవాడు ఎవడెవరితో ఫోటోలు ఉన్నాడో అందరినీ అరెస్ట్ చేయండి అంటున్నాడు. మరి అలా అరెస్ట్ చేయాలంటే మరి వీళ్ళని అరెస్ట్ చేయాలి కదా. ఎవడైతే పిఎస్ ఖాన్ ఇప్పుడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి వెనకాల పెట్టుకుని తిరుగుతున్నాడో మరి ఈయన్ని అరెస్ట్ చేయాలి. పిఎస్ ఖాన్ వెనకాల పెట్టుకుంటున్నాడు కాబట్టి మరి జగన్ గారిని అరెస్ట్ చేయాలి. జగన్ గారు చెప్పిన రూలే కదా. ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో, ఎవరెవరు ఫోటోలు దిగారో ఆ ఫోటోలు దిగిన వాళ్ళు అందరూ ఇక ఇక్కడ చూడండి. ఈయన రషీద్ పిఎస్ ఖాన్తో ఫోటో దిగాడు, ఇక జగన్మోహన్ రెడ్డి గారు పిఎస్ ఖాన్తో ఫోటో దిగారు. లింక్ ఉంది కదా మరి మొత్తం అందరికీ. రషీద్ ఇంతకు ముందు వైసీపీలో పనిచేశాడు, వైసీపీలో పనిచేసిన వ్యక్తే. కానీ ఇంత ఘోరంగా వీళ్ళు మ్యాల్పులేట్ చేస్తూ ఉంటే ఇప్పుడు నిన్న వినుకొండకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. వినుకొండకు వచ్చినప్పుడు అండి వీళ్ళు చూడండి, వీళ్ళ ప్రచారం చూడండి. నారా రాక్షసత్వానికి ప్రజలు బెంబేలెక్కిపోతున్నారటండి. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రెండు కత్తులు అట్టుకుని రోడ్ల మీద పడి ఈ ఎవరిని పడితే నరికేస్తున్నారట, నరికించేస్తున్నారట. ఇదేంటి ఇంత దారుణమైన ప్రచారం ఏంటండి? దీన్ని ఎలా చూస్తూ ఊరుకోవాలి మేము? అబ్బాబ్బే జరిగే పని కాదు ఇది. ఇలా చూస్తూ ఊరుకుంటా అబ్బో వీళ్ళు చాలా చెప్పుకొస్తారు వీళ్ళు. ఏమండి ఏంటండి ఇది? నిన్న వినుకొండలో 144 సెక్షన్ ఉంది. 144 సెక్షన్ ఉన్నప్పుడు ఇంతమంది జనం తెల్ల రోడ్ల మీద వచ్చేసి డ్యాన్స్ చేసేస్తూ ఉంటే పోలీస్ వ్యవస్థ ఎందుకు కళ్ళు అప్పగించి వస్తుంది నాకు అర్థం కాలేదు. పోలీసుల మీద ఎందుకు చర్యలు తీసుకోరు? 144 సెక్షన్ బ్రేక్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అక్కడ ఉన్న లోకల్ నాయకులు ఎవరైతే వాళ్ళ మీద, రోడ్డు ఎక్కిన ప్రతి ఒక్కడి మీద కేసులు పెట్టాలి కదండి. ఏమంటే వైట్ పేపర్ లేవా ఎఫ్ఐఆర్లు రాయడానికి? లేకపోతే కంప్యూటర్ ఏమన్నా కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్క్లు అని నిండిపోయా? అరే ఎక్కడన్నా గతంలో నిజంగా అన్యాయం జరిగిన దగ్గరికి వెళ్ళనిచ్చేవాడు కాదు మమ్మల్ని జగను. ఇప్పుడు అన్యాయం జరగకపోయినా సరే అక్కడ ఏదో అన్యాయం జరిగినట్టు క్రియేట్ చేయడానికి, రెచ్చగొట్టడానికి, శాంతి భద్రతలకి విఘాతం కలిగించడానికి వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటే ఎలాగండి? పోలీసు వారు అర్జెంటుగా కేసులు నమోదు చేయాల్సిందే. ఎవడన్నా ఒకటే రెడ్డి గారు వచ్చారు మొదలెట్టారంటే కుదరదు. ఇక్కడ 144 సెక్షన్ ఉంది. దాన్ని ఎవడ బ్రేక్ చేసినా, గుంపులుగా ఎక్కడ తిరిగినా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయొచ్చు, వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు, ఎఫ్ఐఆర్లు చేయొచ్చు, జైలుకు కూడా పంపించవచ్చు. మరి ఇన్ని రూల్స్ ఉన్నప్పుడు మీరు ఊరుకుంటే వాళ్ళకి ఇదే అలవాటు అయిపోద్దండి. ప్రతి చిన్నదానికి వచ్చేస్తారు. రేపు పొద్దున యాక్సిడెంట్ అయితే ఇక తెలుగుదేశం చంపేసింది, లేదా ఇంకోటి ఎవడో ఆత్మహత్య చేసుకుంటే ఇగో ఆయన చంపేశాడు, ఇంక ఈ మొదలైపోతే ఇక్కడి నుంచి. అరే రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీ దెబ్బతినేస్తుంది. చుట్టూ ఊరుకొద్దండి దయచేసి, రిక్వెస్ట్ చేస్తున్నామండి మేము. వీళ్ళ స్టైల్ ఆఫ్ యాక్టివిటీ నేను ఆల్రెడీ చెప్పానండి. వాళ్ళే చంపేస్తారు. వాళ్ళే చంపుతారు, వాళ్ళే ప్రెస్ మీట్ పెడతారు. హంతకుండా పక్కనే నిలబెట్టుకుంటారు. బాధిత కుటుంబంతో తెలుగుదేశం మీద ఆరోపణలు చేస్తారు. ఇది అన్ని కేసుల్లో ఇదే. వివేకానంద రెడ్డి గారి కేసులో సేమ్ వాళ్ళే చంపారు. వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో వెనకాతల హంతకుడైన అవినాష్ రెడ్డిని పెట్టుకున్నాడు. అప్పుడున్న
ఎవరైతే సునీతా రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ ఉందో వాళ్ళతో టీడీపీ మీద ఆరోపణలు చేయించారు, టీడీపీ చేయించిందని. తర్వాత గీతాంజలి హత్య విషయంలో చావడానికి ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం సజ్జల భార్గవరెడ్డి అనేవాడు. అక్కడికి వచ్చి ఆడే ప్రెస్ మీట్ పెట్టాడు. హంతకుడిని పక్కనే నిలబెట్టుకుంటే ఆడే ప్రెస్ మీట్ పెట్టాడు. తర్వాత బాధిత కుటుంబం గీతాంజలి కుటుంబంతో తెలుగుదేశం పార్టీకి ఎగెనిస్ట్గా మాట్లాడించారు. ఇప్పుడు రషీద్ కుటుంబం విషయంలో చంపినోళ్ళు ఖచ్చితంగా వైసీపీ నుంచి వచ్చినోడే. సంవత్సరం అయిందట జిలాని బయటకు వచ్చి. వైసీపీ హస్తం అందులో ఉంది. పిఎస్ ఖాన్ అనుచరుడే చంపినోడు. వాళ్ళే చంపుతారు, వాళ్ళే ప్రెస్ మీట్ పెడతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు ఆడికి వచ్చి, పిఎస్ ఖాన్ వెనకాల పెట్టుకుని బొల్ల బ్రహ్మనాయుడిని వెనకాల పెట్టుకుని. హంతకుడిని పక్కనే నిలబెట్టుకుంటారు. పిఎస్ ఖాన్ని బొల్ల బ్రహ్మనాయుడిని పక్కనే నిలబెట్టుకున్నాడు. బాధిత కుటుంబంతో టీడీపీ ఆరోపణలు, వాళ్ళతో మా టీడీపీ సేమ్ ప్యాటర్న్ కదండి. సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతున్నప్పుడు కూడా ఇంకా మనం అర్థం చేసుకోకుండా ఇందులో ఏదో ఉందనుకుంటే ఎలాగండి? ఆడెవడో ఏకంగా లోకేష్ గారు చంపేశారటండి రషీద్ని. నీ ఊరుకుంటే వాళ్ళ ఇంట్లో కుక్క చచ్చిపోయినా నక్క చచ్చిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు రాత్రి వచ్చి గోడ దూకి కుక్కని చంపేసి పారిపోయారంటారు వాళ్ళని ఆపాలి సార్ ఇమీడియట్గా. ఇది కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే విమర్శ వేరు, ఆరోపణ వేరు. కానీ ఇది అంతకు మించండి. ఆరోపణ అంటే నువ్వు అవినీతి చేసావు, నువ్వు పలానా చోట కాంట్రాక్టుల డబ్బులు తీసుకున్నావు, ఈ ఆరోపణలు అంటే అవి కూడా అక్కడ ఎఫ్ఐఆర్ లేకుండా ఆధార్ లేకుండా అవి కూడా మాట్లాడకూడదు. కానీ అలాంటిది ఏకంగా చావుల్ని మర్డర్లని పోనీ ఎక్కడో జరిగింది కాదు, వీళ్ళు చేసి ఎదుటోడి మీద నెట్టేయడం ఇది క్రైమ్ అండి. ఇది దొంగ సాక్ష్యం చెప్పడం. ఈ దొంగ సాక్ష్యం చెప్పే దొంగ నాగొడుగులందరినీ చట్టపరంగా శిక్షించి బొక్కలో తోసేయడం మొదలు పెట్టకపోతే 1కి 10, 10కి 100, 100కి 1000 మంది పుట్టుకొస్తారు వీళ్ళు. ఇప్పుడు ఆదిలోనే ఇలా తొక్కిపెట్టే నార తీయకపోతే రాష్ట్రాన్ని మొత్తం అగ్నిగుండంగా మార్చేస్తారు వీళ్ళు. దయచేసి డీజీపీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నామండి, హోంమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాస్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మా అధినేత అయితే పాపం ఆయన పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, పోలవరం ఎలా కట్టాలి, అమరావతి ఎలా కట్టాలని పాపం తలమునకలు అయిపోయి ఉన్నాడు ఆయనకి ఈ తలపోట్లు. లోకేష్ గారు ఏమో ప్రతి ఒక్కరు సమస్యలు వింటూ వాళ్ళకి పరిష్కారాలు ఇస్తూ ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలా ఆయన కాపాడుకుంటూ ఉంటే ఆయన మీద ఇలాంటి పనికిమాలిన ఆరోపణలు. ఈ నా కొడుకులను ఇలాంటి వాళ్ళు మాత్రం వదలొద్దండి. అలా వదిలే 2019 ఎలక్షన్లో నష్టపోయామండి. 1-10 సార్లు చెప్తున్నాను. దయచేసి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా దీని మీద ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వండి. కఠిన చర్యలు తీసుకునే విధంగా ఎవడెక్కడ తప్పు మాట్లాడినా వెంటనే వెళ్ళి మనం కంప్లైంట్ ఇచ్చేలాగా. ఎఫ్ఐఆర్ చేయకపోతే మనం అధికార పార్టీలో ఉండి కూడా ధర్నాలు చేసుకుందాం, అధికార పార్టీలో ఉండి కూడా నిరసనలు తెలియజేద్దాం అవసరం అయితే. ఇది ఒక్క తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కాదండి, రాష్ట్రాన్ని కాపాడుకోవటం. రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే మళ్ళీ భూతాలు మింగేస్తాయి. ఈ హంతక భూతాలు, ఈ క్రిమినల్ భూతాలు మళ్ళీ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవడానికి ఈ అబద్ధాలనే విష ప్రచారాలను రాష్ట్రం మీద చిమ్మేస్తున్నాయి. చాలా ప్రమాదం అండి. నేను ఇంత గొంతు చించుకొని ఇంతలా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను 2019లో చూశాను దేనివల్ల నష్టపోయామో, దేనివల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోయిందో. మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అయిపోతుంది. ఒక్కసారి జరిగితే తప్పండి, మనకు తెలియకుండా జరిగినట్టు. రెండోసారి కూడా అదే కంటిన్యూ రిపీట్ అయితే మనం చేతగాని వాళ్ళం అని అర్థం అవుతుంది. అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.